భద్రాచలంలో కూలిన 6 అంతస్తుల భవంతి దగ్గర సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఐటీసీ ఫైర్ రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. క్షతగాత్రులను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భద్రాచలం పట్టణంలో 6 అంతస్తుల బిల్డింగ్ అనుమతి లేకుండా నిర్మాణం చేసిన శ్రీపతి మొత్తానికి ఆ బిల్డింగ్ మొత్తం కూడా పనులు జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా కుప్పకూలిపోయిన ఘటన నెలకొంది. ఫలితంగా చూసిన మాత్రం బిల్డింగ్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ మొత్తం కూడా దాంట్లో శిథిలాల కింద చిక్కుకున్నారు. మరోవైపున అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక సహాయక చర్యలు చేపట్టేందుకు మొత్తం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఒకటొకటిన ఇక ఘటనా స్థలానికి పిలవడం మొత్తానికి సహాయ చర్యలు ముమ్మరంగా చేపడుతున్న నేపథ్యం ఉంది. నిన్న మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటలు జరిగినట్టు ఘటన తర్వాత శిథిలాల కింద ఒక చెల్ల కాంబినేషన్ ఉన్న వ్యక్తి ఉన్నారని చెప్పి గుర్తించినటువంటి రెస్క్యూ టీం మొత్తం కూడా అతన్ని సురక్షితంగా బయట తీసేందుకు కొన్ని గంటల పాటు శ్రమించారు. ఫలితంగా అతను తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఒక్కసారిగా అతన్ని ప్రాణాలతో బయట తీశారు. అనంతరం అతను ఆసుపత్రికి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో భద్రాచలం ఏజెన్సీ ఆసుపత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిన నేపథ్యం ఉంది. ఇది ఇలా ఉండగా మరో వ్యక్తి కూడా ఇక శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా అధికారులు కూడా పోలీసులు వెల్లడి చేస్తున్న నేపథ్యం ఉంది. ఇంటి నిర్మాణం చేపిస్తున్నటువంటి శ్రీపతి కూడా 2 వ్యక్తులతోటే ఇంటి నిర్మాణం అంటే పెండింగ్ పనులు చిన్న ప్యాచ్ వర్క్ చేపిస్తున్నారంటూ చెబుతున్న నేపథ్యం అవుతుంది. కానీ ఈ ఇంటి పర్మిషన్కు కేవలం G+1కి మాత్రమే అనుమతి ఉంది. కానీ ఇది ఇప్పుడు 6 అంతస్తుల బిల్డింగ్ అక్రమంగా నిర్మాణాలు చేయడంపై కూడా గతంలో సామాజికవేత్తలు స్థానికులు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకవైపున దీనికి సంబంధించి అనేక పర్యాయాలు ఫిర్యాదులు అందినా కానీ కనీసం అతను పెడచేను పెట్టడంతో పాటుగా నాసిరక నిర్మాణాలు పర్మిషన్ లేకుండా నిర్మాణం చేపట్టడంపై అంటే దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి మనతో పాటు మనం మాట్లాడుతుందాం. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అలా అప్పుడు ఏమని వీళ్ళు ఫిర్యాదు చేశారని సంబంధించి మనం మాట్లాడుతుందాం. జనరల్గా మీరు భద్రాచలం పట్టణానికి సంబంధించి ఇక సామాజికవేత్తగా ఉన్న నేపథ్యంలో మీరు ఈ నిర్మాణాలు అక్కడ కట్టాలంటూ మీరు పోలీసులకు సమాచారం అందించి అంటే ఒక ఐటీడీఏ పీఓకి సమాచారం అందించే నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు ఈ ఘటన జరిగింది, దీని బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పుకోవచ్చు? తప్పకుండా సంబంధిత అధికారులందరూ ఈ జరిగిన సంఘటనకు బాధ్యత వహించాల్సిందే. గత సంవత్సరం 7వ నెలలో ఇలా అక్రమ నిర్మాణం జరుగుతూ ఉంది. అది 9 అంగుళాల పిల్లర్లపై జరుగుతూ ఉందని జిల్లా ఉన్నతాధికారుల దగ్గర నుంచి మొదలుకొని గ్రామ పంచాయతీ అధికారుల వరకు ఫిర్యాదు చేసినా ఏ అధికారి పట్టించుకోలేదు. ఆ రోజు ఇవాళ వచ్చి రెస్క్యూ చేసే కార్యక్రమాలు ఆ రోజు ఆపుండుంటే ఈ ప్రమాదానికి కారణం జరిగేటివి కావు. దీనికి కంపల్సరిగా గ్రామ పంచాయతీ అధికారులు, పంచాయతీ సిబ్బంది బాధ్యత వహించాల్సిందే. అంటే భద్రాచలం పట్టణానికి చాలా వరకు కూడా బిల్డింగ్లు కూడా పర్మిషన్ లేవు అని చెప్తున్న నేపథ్యం ఉంది. ఇంతవరకు ఎన్ని అసలు బిల్డింగ్ పర్మిషన్ ఉంది మీ యొక్క అంటే మీరు చేసిన ఫిర్యాదులు ఎన్ని అక్రమాల కట్టడాలు నిర్మాణం జరిగింది? భద్రాచలంలో సుమారు 4,000 గృహాలు, సుమారు 4,000 ఇండ్లు నిర్మించారు. వీటిలలో 250 ఇండ్ల వరకు అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలు ఉన్నాయి. గతంలో ఒక ఆర్టీఐ ద్వారా అడిగితే ఎన్ని నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయని అడిగితే కేవలం 13 ఇండ్లకు మాత్రమే భద్రాచలంలో పర్మిషన్లు ఇవ్వడం జరిగింది అని. 13 ఇండ్లకు పర్మిషన్ ఇస్తే ఇన్ని వందల ఇండ్లు కడతా ఉంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నట్లు? ఇలాంటి సంఘటనలు జరగవా? మీ పర్యవేక్షణ లోపం కాదా అని అడుగుతున్నాం. దీనికి సంబంధించి మీరు ఫిర్యాదు చేసిన తర్వాత మీరు ఫిర్యాదు ఇచ్చినట్టుగా ఈ గృహ నిర్మాణం సంబంధించినటువంటి యజమానులు మొత్తం కూడా మీపై అది ఎంక్వైరీ చేసే సమయంలో వాళ్ళు మీపై అంటే కొద్దిగా అంటే ర్యాష్గా మాట్లాడటంతో పాటుగా బెదిరింపుల ధోరణి పాల్పడ్డారని చెప్పండి, నిజమేనా ఇదంతా? అవునండి, ఇదే ప్లేస్లో గ్రామ పంచాయతీ ఈఓ గారిని తీసుకొని రావడం జరిగింది. అక్రమ నిర్మాణం చేస్తున్నారని తీసుకొచ్చినప్పుడు ఆయన నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేపిస్తానని, నేను చంపుతానని, నీ సంగతి అంతు చూస్తానని బెదిరించడం కూడా జరిగింది. అది కూడా నేను జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఫిర్యాదు రూపంలో తెలియజేశాను. ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు లేవు. ఈరోజు అధికారులందరూ హడావుడి చేస్తూ ఇక్కడికి వచ్చి ఇంత రెస్క్యూ చేసే అధికారులు ఆ రోజు నేను ఫిర్యాదు చేసి 9 నెలలు అవుతున్నా ఈ రోజు వరకు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను. బెదిరింపు ధోరణి సరికాదు. ఎవరిని బెదిరించి ఎంతకాలం ఏం చేయగలుగుతారు? ఇవాళ జరిగిన సంఘటనలకు బాధ్యులు ఎవరు వహిస్తారు? దీనికి సంబంధించి మరో చాలా వరకు కూడా అంటే ఈ భద్రాచలం పట్టణానికి చెందినటువంటి ఈవో కూడా అంటే ఇక్కడ సంఘటన స్థలంలోనే విధులు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక రచించుకుంటూ పోతున్న నేపథ్యం కూడా ఉంది. దీనికి సంబంధించి ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేకంగా ఎట్లా వాళ్ళని బయటకు తీసుకురావాలి అనే దానిపై కూడా క్షుణ్ణంగా వాళ్ళకి ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యం ఉంది. ఒక తహసీల్దార్లు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, మరోవైపున ఉన్నతాధికారులు మొత్తం కూడా ఇక్కడే ఈ యొక్క ఘటనా స్థలానికి చేరుకొని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎలా ప్లాన్ చేయాలని దానిపై కూడా చెప్తున్న నేపథ్యం. అదే భద్రాచలం పట్టణం చెందిన ఈవో కూడా మనతో పాటు మనం మాట్లాడుతున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, దీని నిర్మాణానికి సంబంధించి ఎలాంటి పర్మిషన్ లేవు అని చెప్తున్నారు. ఇదంతా నిజమేనా? ఇదంతా ఈవో గారు జనరల్గా ఈ ఘటన సంబంధించి
ఈ పట్టణానికి భద్రాచలం పట్టణంలో ఈ బిల్డింగ్ నిర్మాణానికి అనుమతులు లేవంటున్నారు, నిజమేనా? అనుమతులు లేవండి. నేను వచ్చేటప్పటికి 3 స్లాబ్లు వేశారు. తర్వాత ఆపాను. ఎలక్షన్ టైంలో మేము అటుంటే సెలవు రోజు ఎలక్షన్ టైంలో స్లాబ్లు వేసాడు. మూడో స్లాబ్లో 3 సార్లు ఆపాను. ఓ పావలా వేసాడు, తర్వాత మళ్ళీ ఇంకో పావలా వేసాడు, తర్వాత ₹1 వేసాడు. చుట్టూ కట్టడం రేత్రే మా పగులే మా మెటీరియల్ మొత్తం పైకి దొలుకోవటం రేత్రి ఆ స్లాబ్ 3 సార్లు వేసాడు. నేను ఆ స్లాబ్ 3 సార్లు వేసిన తర్వాత కోపంతో పైనుంచి కూడా మిషనరీ కూడా దాన్ని ఏమంటారు వైబ్రేషన్ మిషన్ కూడా పైనుంచి పగిలిపోయింది. ఆ మిల్లర్ అతని మీద కూడా ఇదైనా చేసిన ఆపేశాను. 6-7 నెలలు అయింది పని ఆపి. మొన్న ఏదో మొదలు పెట్టారట. మేమే ఈ అడావుల్లో ఉన్నాం కదా. ఎన్ని నోటీసులు ఇచ్చారు ఇప్పటివరకు మీరు? ఆ నోటీసులో సంబంధం అంటే నిబంధనలకు విరుద్ధంగా ఉందనేది మీరు గ్రహించి వాళ్ళ పోలీసు చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోలేదా? అంటే కన్స్ట్రక్షన్ ఆపేసాం. పైన వాటిని డిస్మెంటల్ చేయమని చెప్పాం. అది పిఓ గారి దగ్గరికి పోయి నన్ను ఆపుతున్నాడు. నేను దేవుడి గుడి కట్టుకుంటుంటే నన్ను ఆపుతాండి ఇవ్వు అని చెప్పాడు. పిఓ గారి దగ్గర పోయి కంప్లైంట్ పెట్టారు. పిఓ ఇది కాదు సార్, బిల్డింగ్ పక్కన పాత బిల్డింగు, ఇంతకుముందు డిఎల్పిఓ ఆఫీస్ ఉండేది, అది 25 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగు. దానికి బునాది ఎంత ఇచ్చినో తెలీదు. ఇప్పటికీ 5 స్టేర్లు వేసాడు. దాన్ని 3 స్టేర్లు కానీ 2 కానీ 3 కానీ తీయమన్నా తీసి కట్టుకోమని చెప్పిన. గోడ అయితే కట్టొద్దని చెప్పాను. ఏంది ఆ పిటిషన్లో ఏమని చెప్తాడు, 500 మందికి నేను నిత్యాన్నదానం చేయడానికి కట్టుకుంటున్నానండి, అందరు సందాలు ఇచ్చిన డబ్బులు, ఈవో కట్టుకోనిట్లేదు గుడి అని చెప్పాడు. అదే పిఓ గారి దగ్గర పిలిపించి మాట్లాడారు. 9 అంగుళాల పిల్లర్ సార్, ఐటీడీ ఇంజనీరింగ్ వారిని చూపించవచ్చు అని చెప్పాను. అదే ఎమ్మెల్యే గారి దగ్గరికి 4 సార్లు పిలిపించాడు. చెప్పాను. కేరే వాళ్ళతో కూడా అందరితో ఫోన్లు చేయించాడు. ఏదేమైనా అది 9 అంగుళాల పిల్లర్ ఇన్ని రోజులు ఆగదు, అది ఎటువంటి చిన్న భూకంపం వచ్చినా కింద పడిద్ది, నేనైతే దాని ఎలోజీని కట్టనీను, మీరు ఏదన్నా చేసుకోండి అని చెప్పి అందరికీ వ్యతిరేకించి గట్టిగా మాట్లాడాను. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఒక 10 మంది వచ్చారు. ఏది ఈ దీని ఐద్వా వాళ్ళు సంస్థ ఉంది కదా, ఆర్యవైశ్య వాళ్ళు వచ్చి అంతే అడిగారు. 10 మంది 2 కార్లు వేసుకొని వచ్చారు. అది 9 అంగుళాల పిల్లర్ ఆగదండి, గోడలకి కింద కడితే వెయిట్ ఎక్కువైంది, ఇప్పటికే అది చాలా డేంజర్లో ఉంది. 2 ప్లేసులు తీసి తప్ప అది మనం కట్టనీయకూడదని ఆపేశాను. 7 నెలలు బట్టి ఆపాను పని. ఇది జరిగిందండి. అంతకుముందు 3 వేశారు. ఎలక్షన్ టైంలో చెప్పలే పైన ఫ్లోర్ అట్ట 3 సార్లు వేసాడని. సెలవు రోజు చుట్టం కింద కట్టుకోవడం, చుట్టూ పద్దాలు ఉంచుకోవడం మనకేం వెళ్తుంది, దాని పైకి పోయిండు. అంటే జనరల్గా ఎప్పుడు చూసిన సార్ ఈ ప్రాంతం అంతా కూడా ఇసుక కంకరతోటే మొత్తం బ్లాక్ చేసి ఉంటారు. ఎవరైనా అడ్డం వచ్చిందని చెప్పారు అని చెప్తే కానీ వాళ్ళపై భౌతికంగాను మానసికంగా రిపోర్ట్ ఇచ్చాడు. బిల్ కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు. బిల్ కలెక్టర్ రిపోర్ట్ బేస్ చేసుకొని నోటీస్ ఇచ్చాను. నేను వచ్చాను, నేను కూడా గట్టిగా గద్దిచ్చాను. అది ఇప్పుడు శిథిలాల కింద ఎంతమంది ఉన్నారని అంచనా ఇస్తున్నారు? ఇద్దరే సార్. ఇద్దరంటే నిన్న అక్కడ వీళ్ళు వచ్చినప్పుడు చెప్పింది కూడా ఇద్దరే. ఈ పక్క వాళ్ళు కూడా ఇద్దరే చెప్పారు పనిచేసిన వాళ్ళు. అది నిన్నే పనిచేసింది, ఇద్దరే వచ్చారని చెప్పారు. అంతకుముందు వీళ్ళతో చెప్పి తెలుసుకున్నాను అనమాట, ఎవరు ఇప్పుడు పనిచేసినా కొద్దిగా చెప్పండి అని. ఇప్పుడు ఇద్దరే ఉన్నాయని చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు కూడా ఇద్దరే అని చెప్పారు. అంటే జనరల్గా ఒక 2 మేస్త్రులు పనిచేస్తే ఇద్దరి కింద ఇంకొక కనీసం వాళ్ళు హెల్పర్లు ఉండాలి కదా, వీళ్ళు ఇద్దరే వచ్చారని చెప్పారు. సో మొత్తానికి ఇది గుడి పేరే చెప్పేసి ఇట్లా స్లాబులు ఇస్తున్నారు పోతున్నారు. గుడి పేరు ఆ సందాలు ఇచ్చారు, అన్నదానం చేస్తాను 500 మందికి అని చెప్పి హైదరాబాదు వాళ్ళని కూడా పిలిపించాడు నన్ను. మరి హైదరాబాద్ ఇప్పుడు ఇంత ఘటన జరుగుతాం, జిల్లా కలెక్టర్ కానీ లేదా పోలీసులు కానీ మీరు ఏమన్నా? మామూలుగా మేము పిఓ గారి దగ్గర, ఐటీడీ పిఓ గారి దగ్గర 2 సార్లు ఈయన పోయి ఏంటంటే నన్ను కట్టనిట్లేదని కంప్లైంట్ చేశాడు. ఇట్లా 9 అంగుళాల పిల్లరే సార్ ఇది, అదేనా ఇప్పుడు కట్టింది కాదు, పుట్టింగ్లు ఇప్పుడు వేసినవి కాదు, 20 సంవత్సరాల క్రితం వేసినాయి అని క్లియర్గా చెప్పా. విలేకరులు అందరూ కూడా 20-30 మంది విలేకరులు కూడా అందరూ చూశారు, అందరికీ తెలుసు. మేము ఆపింది 7 నెలల బట్టి. నేను సంవత్సరం అయింది. ఇప్పుడు ఈ సంవత్సరాల్లో జనరల్గా ఇంత ఘటన జరుగుతున్నప్పుడు ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరో ఇస్తారు? బాధ్యత అంటే ఇప్పుడు అతను చేసిన పని మనం చేసేది దానికి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తే ఆపుతాం. ఇప్పుడు అది ఇంకా పూర్తిగా కట్టనిస్తే అది మాది బాధ్యత. ఇది నోటీసులు ఇచ్చి ఆపాం. కూలగొట్టమనంటే అధికారుల దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి నన్ను కట్టుకొని ఇట్లేదని కంప్లైంట్ చేస్తా వచ్చాడు. 7 నెలలు ఆపి పెంచినా కూడా నేను కట్టనే లేదు. సో మొత్తంగా చూసుకోవచ్చు, ఈవో కూడా తనపై చాలా పలుమార్లు ఒత్తిడి వచ్చిన నేపథ్యం అయితే ఉన్నది. అది నిర్మాణం చేసే సమయంలో కూడా ఈ యొక్క భవన నిర్మాణం మొత్తం కూడా ఆఫ్ చేయాలని చెప్పిన పలుమార్లు నేను కోరిన సమయంలో మొత్తానికైతే మాత్రం తన యొక్క అంటే ఆ ఒత్తిడి మేరకు కొన్ని సెలవుల దినాల్లో మాత్రం ఈ పని చేస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం మనం చూసుకోవచ్చు, చాలా క్లియర్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా అంటే ఎటు నుంచి అంటే మనం ఇప్పుడు ఈ బిల్డింగ్కి అంటే బిల్డింగ్ మొత్తం కూడా సౌత్ ఫేసింగ్లో ఉన్నది. సౌత్ ఫేసింగ్లో నుంచి ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ వైపు చూసుకుంటున్నాం. మొత్తానికి అయితే ఈ బిల్డింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో మొత్తం కూడా ఇదే పొజిషన్ ఉంది. అంటే ఇదంతా కూడా అంటే
కేవలం ఓల్డ్ పిల్లర్స్ మొత్తం కూడా 9 అంగుళాల పిల్లర్స్ తోటే ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టి ఉంది గతంలో 30 సంవత్సరాల క్రితం. దానిపైనే ఇప్పుడు 6 ఫ్లోర్లు వేసుకుంటూ పోతున్న నేపథ్యంలో ఒక్కొక్క ఫ్లోర్కి సంబంధించి కేవలం 12 mm రాడ్స్ మాత్రమే ఇవి వేసి కొనసాగిస్తున్నారు. అవి కనీసం ఈ పిల్లర్స్ విషయంలోనైనా సరే నాణ్యత పాటించినట్టయితే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. ఎందుకంటే భూమికి లోపల అంటే ఇదంతా కూడా బలమైనటువంటి బరువు పడుతున్న నేపథ్యంలో మొత్తంగా కనీసం పిల్లర్స్కి 12 mm నుంచి 18 mm రాడ్స్ వేసుకున్నట్టయితే కనీసం ఇది కాంక్రీట్ ఆగేది. కానీ ఇప్పుడు అదేం లేకుండానే కేవలం పాత బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కేవలం ఆ 9 అంగుళాల పిల్లర్ మీదనే ఈ యొక్క 12 mm రాడ్స్ తోటి నిర్మాణం చేసినట్టు గతంలో ఆ పిల్లర్ పైన 6th floor వరకు వేయడంతో ఒకసారి బరువు ఎక్కువైపు కుంగిపోయిన నేపథ్యంలో మరోవైపున చిన్న చిన్న పుట్టింగ్లు ఎక్కడైతే ఈ పిల్లర్స్ దగ్గర ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం వాటి రెక్టిఫై చేసే పనిలో భాగంగానే 2 వర్కర్లను పెట్టడం. ఆ 2 వర్కర్లు కూడా ఒకసారిగా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క బిల్డింగ్ కూలిపోయి ఒకసారి మొత్తం కుప్పకూలిపోయిన నేపథ్యంలో ఫలితంగా దాంట్లో 2 చిక్కుకున్నారు. 2 చిక్కుంటే తెల్లవారుజామున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం ఒక అతన్ని అంటే కామేశ్వరరావుని రెస్క్యూ చేసి కాపాడారు. తర్వాత అతను వైద్యం పొందుతూ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. మరో వ్యక్తి మాత్రం ఇంకా శిథిలాల కింద ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అతన్ని కూడా బయట తీసుకొచ్చేందుకు శిథిలాల నుంచి బయట తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం పూర్తిగా ముమ్మర ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపద భాస్కర్, బిగ్ టీవీ, భద్రాచలం.